మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్న ఆమెను పిరికితనంతో కూడిన దయ్యం పట్టుకుంది. దినచర్య అంతా బాగానే ఉంటది. ఉండి కాళ్ళు చేతులు ఇలాగ బిగదీసుకొని పోయి వణికిపోతూ భయపడిపోతూ ఎవరో ఏదో చేస్తున్నారన్నట్టుగా భయపడిపోతూ వణికిపోతూ చాలా ఇబ్బంది పడతా ఉంటే ఉద్యోగానికి కూడా సెలవు పెట్టేసి ఇంటికి తీసుకొచ్చేసి ఫోన్ కాల్ చేశారు. అయ్యా, మా పాప ఇలాగ ఇబ్బందిలో ఉన్నది, దయచేసి పాప కొరకు మీరు ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తూ కొన్ని ప్రశ్నలు అడిగితే అన్నిటికీ చక్కగా సమాధానం చెప్పింది. చివరికి అన్నాను, యేసు రక్తమే జయమను అని అంటే ఒక్క మాట మాత్రం అంటలే. నేనేమో దుగ్గిరాలలో ఉన్నాను, వారేమో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఏం చేయాలి? అన్ని నామముల కంటే ప్రశస్తమైన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నా. ఏయ్, ఎవరు నువ్వు? రా బయటికి రా. నజరేయుడైన యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, మీ దగ్గర నూనె ఉంటే తీసుకోండి అని ఆ నూనెను గొర్రెపిల్ల రక్తముగా మారుస్తున్నాను ప్రభువా అని చెప్పి ఒక గ్లాస్ నీళ్ళల్లో ఆ నూనెను వేయండమా, ప్రార్థన చేస్తున్నాను నేను అని. అవి త్రాగించండి అని చెప్పి, నువ్వెవరివైనా క్రీస్తు యొక్క జీవము ఆయన ప్రశస్త నామములో నిన్ను లయపరచునగాక అని ప్రార్థన చేస్తూ ఉండగానే అలాగే బిగుసుకుపోయి విలవిలలాడిపోయి క్రిందపడి డొల్లాడి ఆమెలో ఉన్న ఆ అపవిత్రాత్మ భయపరిచే పిరికితనంతో కూడిన ఆ అపవిత్రాత్మ విడిచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడుతా ఉంది, ఆయన నామములు ఆజ్ఞాపిస్తున్నాను అను, యేసు రక్తమే జయమని. అప్పుడు అంటం ప్రారంభించి స్వేచ్ఛగా యేసు రక్తమే జయమని అంటూ ఉన్నది. ఎలా ఆజ్ఞాపిస్తే కార్యం జరిగింది అంటే, అన్ని నామముల కంటే పై నామమైన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములు ఆజ్ఞాపిస్తే కార్యం.